हरिः ओं श्रीगुरुभ्यो नमः। यनी गुणंबुलु कर्णेन्द्रिయంబులు శోకదేహతాపంబు తీరిపోవు ఏనీ శుభాకారమిక్షింప కన్నులకఖిలార్థలభంబు కలుగుచుండు ఏనీ చరణ సేవలె ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు ఏనీల సన్నామమె ప్రొద్దు భక్తితో దడివిన బంధ సంతతులు వాయు అట్టి నీయందున చిత్తమనవరతము నచ్చియున్నది నీయాననానలేదు కరుణ జూడు ముఖం సారి ఖలవిదారి శ్రీయుతాకార మణిని చిత్తచోర ధన్యున్లోక మనోభిరాము కుల విద్యారూప తరుణ్య సౌజన్య శ్రీబలదాన శౌర్య కరుణా సంశోభితి నిన్ను ఏ కన్యలు కోరరు కొరదే మును రమాకాంతాలలామంబు రాజన్యానేకపసింహ నా వలననే జన్మించెనే మోహముల్ శ్రీయుతమూర్తివో పురుష సింహము పాలిసొమ్ము గోమాయువు కోరు చందమున మత్తుడు చైద్యుడు నీ పదాంబుజధ్యాయిని అయిన నన్ను వడిదా గొనిపోయెదనంచునున్నవాడు ఆ అధమాధముండెరుగడు అద్భుతమైన భవత్ప్రతాపముల్ వ్రతముల్ దేవ గురు ద్విజన్మ బుధ సేవల్ దాన ధర్మాదులన్ గత జన్మంబుల ఈశ్వరున్ హరి జగత్ కళ్యాణు కాంక్షించి చేసి తినేనిన్ వసుదేవనందనుడు నా చిత్తేశుడౌగాక నిర్జితులై పొదురుగాక సంగరములో జదీశముఖ్యాతము అంకిలి సెపలేదు చతురంగ బలంబులతోడ నిల్లి ఓ పంకజనాభ నీవు శిశుపాల జరాసుతులం జయించి నా వంకకు వచ్చి రక్షస వివాహమునన్ భవదీయ శౌర్యమేయుంకువశేషి కృష్ణ పురుషోత్తమ చెకుని పొమ్ము వచ్చదన్ ఖగనాదుండమరేంద్రు గెల్చి సుధమున్ గైకొన్న చందంబునన్ జగతీనాథుల చైద్యపక్షచరులన్ సాళ్వాదులం గెల్చి భద్రగుడై చక్రివరించె భీష్మక సుతన్ రాజీవగంధిన్ రమా భగవచ్చంశభవన్ మహాగుణమణిన్ బాలామణిన్ రుక్మిణిన్. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ విదుర, సనత్కుమారుడు పృథు చక్రవర్తికి సర్వశ్రేష్టమైనటువంటి ఆధ్యాత్మ యోగాన్ని ఆయన బోధించాడు కదా. ఆ యోగంలో ఆయన ఆ యోగాన్ని, ఆ ఉపదేశాన్ని పృథు చక్రవర్తి చాలా శ్రద్ధగా సాధన చేస్తూ అంతర్ముఖుడై ఆత్మరూపముగా పరమేశ్వరుని దర్శిస్తూ ఉన్నాడయ్యా. ఆత్మరూపముగా అంటే ఆత్మ అనేటువంటిది ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం ఎప్పటికప్పుడు గుర్తు తెచ్చుకుంటే, సర్వవ్యాపకమైనటువంటిది, సర్వశక్తి సమన్వితమైనటువంటిది, నిత్యమైనటువంటిది, శుద్ధమైనటువంటిది, బుద్ధమైనటువంటిది, ముక్తమైనటువంటిది, తరువాత జ్ఞానస్వరూపమైనటువంటిది, నిరాకారమైనటువంటిది, సమస్తంలోనూ కూడా వ్యాపించిపోయి పూరించబడి ఉన్నటువంటి ఒక ఆత్మ చైతన్య ప్రకాశ స్వరూపాన్ని ఆత్మ అంటారు. ఆ ఆత్మ ప్రతి జీవిలోనూ, ప్రతి అణువులో ఉండేటువంటి అంతరాలలోనూ కూడా నిండిపోయి ఉండేటువంటి ఆ మహాతేజస్వరూపాన్నే ఆత్మ అంటారు. అటువంటి ఆత్మస్వరూపంగా ఈయన ఈశ్వరుణ్ణి దర్శించడం ప్రారంభించాడయ్యా. ఇలా ప్రారంభించినటువంటి దానితో
మనసు ఉంది కాబట్టి ఆ మనసు మళ్ళీ ఈ మాయలోకి పడుతూ ఉండేటువంటి సందర్భంలో అందులోనే తాను స్థిరంగా ఉంటే పురుషోత్తముడైనటువంటి ఆ సాకార స్వరూపుడైనటువంటి శ్రీహరిని ఆయన పునః ఆయన ధ్యానం చేస్తూ ఉండేవాడు, ఆయన సేవిస్తూ ఉన్నాడయ్యా. ఇలా ఉండేటువంటి ఆయన ఏమిటి జరిగింది ఆయనకంటే భగవద్ధర్మిణ సాధో శ్రద్ధయా యతత సదా భక్తిర్భగవతి బ్రహ్మణ్య అనన్య విషయాభవత్. అనన్య విషయ, ఇక ఇతర విషయముల మీద ఏ విధమైనటువంటి ఆసక్తి లేనటువంటి వాడై ఆయన భగవత్ ధర్మిణ, భగవంతుడి యొక్క ఆరాధనే తన ధర్మంగా, భగవత్ ధర్మిణ, భగవంతుడినే ధ్యానించడం, భగవంతుడి మాటలే పలకడం, భగవంతుడి ఆలోచనలతోనే మనసు నింపుకుంటూ ఉండడం. శ్రీకృష్ణ పరమాత్మ, రామచంద్రుడో, వెంకటేశ్వర స్వామి ఎవరో అటువంటి దృశ్యాన్నే ఆ మాటల్ని మాట్లాడుతూ ఆ పద్యాలో, ఆ శ్లోకాలో, ఆ పారాయణలోనే చేస్తూ మనసంతా కూడా దాని మీదే పెట్టి దానినే ధర్మంగా ఆచరించేటువంటి దానిని ధర్మము అంటారు. భగవద్ధర్మిణ, ఆ విధంగా ఆరాధనే తన ధర్మంగా కలిగినట్టు సాధోహో అంటే ఆ దాని ప్రభావం వల్ల ఈయన సత్పురుషుడైపోయాడు. అంటే సత్ అంటే నిరంతరము కూడా ఉండునది అనేటువంటి దాని యందు నిండిపోయి ఉన్నాడు. తర్వాత సాధు పురుషుడు అంటే చాలా మంచివాడు అని చెప్పి, సాధువు అని చెప్పి, పుణ్యాత్ముడు అనేటువంటి అర్థంలో సాధు పురుషుడైనట్టు ఆయన సదా అన్ని కాలాలలోనూ శ్రద్ధగా యతత ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏమిటండి అందులో ఉన్నాడు కదా మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పి ఎందుకు రిపీట్ చేస్తారు అంటే, దేహం ధరించినంతసేపు, ఇంద్రియాలు పనిచేస్తున్నంతసేపు, శరీర మాధ్యం కలు ధర్మసాధనం, ఇది ధర్మసాధనం అనేటువంటిది ఉన్నప్పుడు ఎప్పుడో అప్పుడు కళ్ళు తెరవాలి, ఎప్పుడో అప్పుడు చుట్టూ ఉండేటువంటి భగవంతుడి యొక్క ప్రొజెక్షన్ అయినటువంటి సృష్టిలో ఉన్నప్పుడు, సృష్టిలో ఉండేటువంటి లక్షణం మాయాస్వరూపం ఏం చేస్తుందంటే ఇంద్రియాలను ఆకర్షించేస్తూ ఉంటుంది. కాబట్టి పొరబాటున చ్యుతమైతే, భగవద్ధర్మంలో ఉండేటువంటి మనసు చ్యుతమైనట్టయితే అప్పుడు మళ్ళీ వెంటనే దాన్ని ఆయన వెనక్కి తీసుకుంటూ సదా అన్ని కాలాలలోనూ శ్రద్ధయా యతత సాధన చేస్తూనే ఉన్నాడు. అందువల్లే మనం కూడా ఏం చేస్తామంటే, ఏ గుళ్ళోకి వెళ్ళాం అనుకోండి, ఏదో భగవంతుని చూస్తాం, అలా చూస్తూ ఉండి నమస్కారం పెట్టుకుంటాం, మనసు ప్రశాంతంగానే హాయిగానే విత్ ఆల్ యువర్ ఇంట్రెస్ట్ అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుంటారు. దండం పెట్టుకునేటప్పటికి ఏమవుతుంది, మనకి కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, మనకి అహంకారం ఉంది, నేననేటువంటి భావం ఉందిగా. ఇంతలో పక్కన ఎవరో వచ్చో గంట కొట్టారనుకోండి, గంట కొట్టగానే మన చెవులు ఆ గంట వింటా, కొట్టింది ఎవరు అని అటు తిరుగుతాం. అంటే ఏమిటన్నమాట, నువ్వు భగవంతుడి దగ్గరికి శ్రద్ధగా వెళ్ళావు, నేను మనస్ఫూర్తిగా దండం పెట్టుకుందాం అనుకునే వెళ్ళావు, ఏ విధమైనటువంటి చింతలు లేకుండానే వెళ్ళావు. కానీ ఇంద్రియాలు బాహ్యమైనటువంటి ప్రపంచం మీద పరిగెడతాయి కాబట్టి, ఇంద్రియాణి హయానహు గుర్రాల్లా పరిగెత్తేస్తూ ఉంటాయి కాబట్టి, ఇది భగవంతుడు తయారు చేసినటువంటి దేహం యొక్క ధర్మం కాబట్టి అది గ్రహించినటువంటి పృథు చక్రవర్తి శ్రద్ధయా యతత నిరంతరము కూడా ఆయన సాధన చేస్తూ ఉన్నాడయ్యా. చేస్తూ బ్రహ్మణి పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి భగవతి ఆ శ్రీహరియందు అనన్య విషయ, ఇక ఇతరమైనటువంటి ఏ విషయాల్ని కూడా మనసులోనికి రానివ్వకుండా, అంటే ఏమిటన్నమాట, ఆయన యమనియమాదుల్ని పాటిస్తూ ఉన్నాడు. యమనియమాదులు ఒకసారి పాటించి వదిలేసేసేటువంటి వ్యవహారం కాదు, అది సదా ఎప్పుడు ఆ యమనియమాలని పాటిస్తూ ఉండి ఏ విషయాల్ని కూడా ఇతర విషయాల్ని మనసులోకి రానివ్వకుండా ఉన్నాడు. అనేటప్పటికీ మామూలుగా మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఉదాహరణకి మనం ఎవరో మహానుభావుడు ఏదో ప్రవచనం చెప్తూ ఉంటాడు, టీవీలో చూస్తూ ఉంటాం, చాలా బాగా చెప్తూ ఉంటాడు, హాయిగా ఉంటుంది, మనసు అలా ప్రశాంతంగా ఉంటాయి. అందుకని మధ్యలో ఏమవుతుంది, చేతిలో రిమోట్ ఉంటుంది కాబట్టి వార్తలు ఏమయ్యాయి, అదేమైంది, ఇదేమైంది అనేటువంటిది మనసు అట్లా లాగేస్తూ ఉంటుంది. కాబట్టి అంటే ఇతర విషయాలు లోపలికి వచ్చేస్తూ ఉంటాయి.
కనీసం ఆ పావుగంటో అరగంటో అది వింటున్నప్పుడో లేకపోతే అది చూస్తున్నప్పుడో మన దృష్టి అలాగా ఉండడం అనేటువంటి విషయాన్ని ఇది సాధకుల కోసం చెప్తూ ఉండేటువంటి విషయం ఇది. ఆయన ఏం చేశాడు అని మనం జాగ్రత్తగా గమనించుకుంటుంటే మనం ఏం చేయకూడదో మనం ఎలా ఉండాలో అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. అనన్య విషయ, అనన్యమైన మిగతా అన్యమైనటువంటి విషయాలు ఏవి రానివ్వకుండా భక్తి అభవత్, భక్తి కలిగింది ఆయనకి. భక్తి అంటే ధారాస్వరూపంలాగా పరమాత్మ వైపుకి పరిగెత్తేటువంటి తైలధారా సమన్వితంగా భగవంతుడి వైపు పరిగెట్టేటువంటి ఆ భావనను భక్తి అంటారు. ఆ విధంగా ఆయన భక్తి కలిగిందయ్యా. కలిగిన తర్వాత తస్యానయా భగవతః పరికర్మశుద్ధ సత్వాత్మనస్తదను సంస్మరణానుపూర్వ్య జ్ఞానం విరక్తిమదభూన్నిశితేన యేన చిచ్ఛేద సంశయపదం నిజ జీవకోశం. అప్పుడు భగవత్ సేవ చేత ఇలాగ భగవంతుడిని ఆయన సేవిస్తూ ఉన్నాడంటే, భగవంతుని సేవించడం అంటే లోపల తీసుకుంటూ ఉన్నాడని అర్థం. ఆ భగవంతుడిని అలాగ నిరంతరము తనలోకి తీసుకుంటూ ఉండేటువంటి సందర్భంలో ఏం జరిగింది అంటే అంతఃకరణం శుద్ధమైపోయింది, అంతఃకరణం క్లీన్ అయిపోవడం ప్రారంభించింది. అంటే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం దే గాట్ క్లియర్డ్ అప్. వాటిల్లో ఉండేటువంటి పూర్వజన్మ వాసనలో ఉండేటువంటి పూర్వజన్మ స్మృతుల్లో ఉండేటువంటివి మధ్య మధ్యలో ఆయన మహారాజు కాబట్టి ఆయనకు అనేక రకాలైనటువంటి జ్ఞాపకాలు, స్మృతులు ఇవన్నీ ఉంటూ ఉంటాయి. ఆయన అరణ్యానికి వచ్చేసిన ఆ స్మృతులు అవన్నీ కూడా చిత్తంలో పేరుకుపోయినటువంటివన్నీ కూడా ఈ భగవద్భావననే ధర్మంగా కలిగి ఆయన సేవిస్తూ ఉన్నప్పుడు మనసు దాని మీదే పడుతూ ఉండేటప్పుడు ఈ అంతఃకరణంలో ఉండేటువంటి పూర్వ వాసనల యొక్క బలాలన్నీ కూడా క్షీణించడం ప్రారంభించి అవి క్లీన్ అయిపోయి అవన్నీ పూర్తిగా క్లీన్ అయిపోయి సత్వబుద్ధి, సత్వగుణమే ప్రధానంగా కలిగినటువంటిగా ఆయన అంతఃకరణం తయారైంది. ఆయన ఆ అంతఃకరణం ఒకటి పక్కన తయారవుతూ ఉంటుంది, నెంబర్ 1. ఇక రెండోది ఏం జరుగుతుంది, ఎప్పుడైతే అంతఃకరణ శుద్ధి అవుతుందో అప్పుడు భక్తి వర్ధిల్లడం ప్రారంభిస్తుంది. భక్తి అనేటువంటి బీజం మొక్క కింద వచ్చి అది ఒక చెట్టులాగా, ఒక భావనలాగా భక్తిభావం అనేటువంటిది పెరగడం ప్రారంభిస్తుంటుంది. మొట్టమొదటి అంతఃకరణ శుద్ధి అవుతుంది, ఆ తర్వాత అంతఃకరణంలోకి భక్తిభావం వచ్చి అది వర్ధిల్లడం ప్రారంభిస్తుందయ్యా. సరే, ప్రారంభించింది, ఆ మొక్క పెరుగుతూ ఉంటుందండి. దానివల్ల వచ్చేటువంటి లాభం ఏమిటి అంటే ఆ భక్తి చేత వైరాగ్యం వస్తుంది. అంటే ఇక ఏ అవతల విషయాలలో ఉండేటువంటి అల్పత్వాన్ని మనం చూస్తూ ఉంటాం. అవతల విషయాలు చాలా అల్పంగా కనిపిస్తుంటాయి, వైరాగ్యం వస్తుంది. అందుకనే ఏమిటన్నారంటే బంగారాన్నైనా సరే, మట్టి ముద్దనైనా సరే ఒకే విధంగా చూసి వాటి మీద ఏ విధమైనటువంటి మమకారం లేనటువంటి స్థితి రావడం వైరాగ్యము అంటారు. కాబట్టి అంటే ఏమిటనమాట, ఆ డిఫరెన్సియేషన్ ఏం లేకుండా అన్నీ సమానంగా ఉండేటువంటి సమబుద్ధి స్వరూపాన్ని వైరాగ్యం అంటారు. ఇదే విధంగా యాజ్ఞవల్క్య మహర్షి ఆయన అరణ్యంలోకి వెళ్తూ ఉంటాడు. ఒక మహర్షి, ఒక సాధకుడు ఆయన నాకు వైరాగ్యం వచ్చేసింది, నేను పెళ్ళాన్ని వదిలేసేసాను అని చెప్పేసేసి అరణ్యం వైపుకి వెళ్ళిపోతుంటే పెళ్ళం కూడా వెనక నేను వస్తున్నాను నీతోనే అని ఆవిడ వస్తూ ఉండేటప్పటికీ ఆ సాధకుడు అలా జరుగుతూ ఉండేటప్పటికి దూరంగా మట్టిలో ఒక వజ్రం కనిపిస్తుంది, నడుస్తూ ఉండేట వజ్రం కనిపిస్తుంది. వజ్రం కనిపిస్తూ ఉండేటప్పటికి ఇప్పుడు ఈయన ఏం చేశాడు అంటే దాని మీద కాలు వేసి అక్కడ నుంచుండిపోయాట. నుంచుండి పెళ్ళం వెనకాల వస్తుంది. కొంచెం ఎందుకంటే నుంచున్నారు, నడవండి, మరి బయలుదేరారు కదా సాధన చేసుకుందామని అంటే ఏం లేదు ముందు నువ్వు నడు అనేటప్పటికీ ఆ పెళ్ళం అందుట, నీకు మట్టికి వజ్రానికి ఇంకా తేడా తెలుస్తుంది, అదే దాని గురించి నేనేదో ఆశపడుతున్నాను అని చెప్పి నా దృష్టిని మళ్లించడం కాలేసి కూర్చున్నావు, నాకు మట్టి వజ్రం కూడా ఒకటే, పర్వాలేదండి నడవండి అని చెప్పిందట. అంటే ఆ సాధకుడు భార్యకి అసలైనటువంటి ఆ జ్ఞానం అబ్బింది.
అటువంటి జ్ఞానాన్నే, అటువంటి పెర్సెప్షన్నే వైరాగ్యం అంటారు. ఆ తర్వాత ఆ వైరాగ్య భావం ఎప్పుడైతే వస్తుందో ఆత్మజ్ఞానం కలుగుతుంది, ఆత్మ యొక్క ఆ అనుభవం కలుగుతుంది. అంటే ఏమిటన్నమాట, మొట్టమొదట మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేటువంటివన్నీ కూడా శుద్ధి అయిపోతాయి, క్లీన్ అయిపోతాయి, పెర్ఫెక్ట్గా తళతళ మెరిసిపోతూ ఉండేటువంటి స్ఫటికంలాగా మన అంతఃకరణ చతుష్టయం జరిగినప్పుడు అందులో మృదువైనటువంటి భక్తిభావం వచ్చి ఆ భక్తిభావం పెరుగుతూ ఉండేటువంటి సందర్భంలో వైరాగ్యం అనేటువంటి సువాసనలు, వైరాగ్యం అనేటువంటి భావనలు వచ్చిన తరువాత ఈ భక్తి, అంతఃకరణ శుద్ధమయ్యి సత్వగుణమైనటువంటి స్థితి, తర్వాత ఈ రెండిటి యొక్క కాంబినేషన్లోనూ కూడా ఆత్మజ్ఞానం కలుగుతుంది. అంటే పరమాత్మ యొక్క అనుభవ స్థితి వస్తుంది. అలాగా ఆ జ్ఞానం ఎటువంటిది అంటే చాలా తీక్ష్ణమైనటువంటి ఆ జ్ఞానం, అది ఆ జ్ఞానం చాలా తీక్షణంగా ఉంటుంది. అంటే బ్రహ్మాండమైనటువంటి వెలుగుల కింద వచ్చేస్తుంది ఆ శరీరంలోకి, ఆ మనసులోకి. అది జ్వలంతీం ఆర్ద్రాం జ్వలంతీం అని చెప్పి శ్రీ సూక్తంలో ఉంటుందన్నమాట. హిరణ్మయీం ఆర్ద్రాం జ్వలంతీం, జ్వలించేటువంటిది ఆ జ్ఞానం. అంటే ఆ జ్ఞానం యొక్క ఆ వేడి, ఆ వెలుగు, ఆ ప్రభావం చాలా తీక్షణంగా ఉంటుంది. ఆ జ్ఞానం చేత ఏం జరిగింది అంటే తాను దేహమని, ప్రాణమని, మనస్సని, బుద్ధని, అహంకారం అనేటువంటి ఆ బంధించేటువంటివి ఇవన్నీ కూడా మన మనసు బంధిస్తూ ఉంటుంది ప్రపంచంతో. మన మనసు మనం మిగతా మనుషులతో బంధన చేస్తూ ఉంటుంది. అలాగా బంధన చేసి ఇది నాది అని స్థిర నిశ్చయం ఏర్పరచుకునేటువంటి బుద్ధి, ఇది నేను అనేటువంటి భావం, ఇవన్నీ కూడా భ్రాంతులు. ఈ భ్రాంతులన్నిటినీ కూడా ఆ తీక్ష్ణమైనటువంటి ఆత్మజ్ఞానం భేదించి పారేసిందయ్యా. ఎప్పుడైతే అది భేదించేసిందో అప్పుడు ఆయనకు కలిగినటువంటి సంశయాలన్నీ కూడా పటాపంచలైపోయాయి. అప్పుడు తాను జీవుడిని అని అనుకోకుండా, జీవుడిని నేను, ఈ శరీరం నాది అనేటువంటి ఆ జీవభావం పోయి ఆయన కొద్దిగా అంటే నేను పరమాత్మ స్వరూపంతో ఉండేటువంటి జీవుడిని అనేటువంటి ఆ దేహ జీవభావం పోయి పరమాత్మ జీవుడిని, నేను పరమాత్మకి సంబంధించినటువంటి జీవుడిని అనేటువంటి భావాన్ని ఆయన కలిగి ఉన్నాడయ్యా అని డెవలప్మెంట్ ఆఫ్ ఎ సాధక అనేటువంటి విషయాన్ని చాలా అద్భుతంగా ఇక్కడ విదురుడికి మైత్రేయ మహర్షి పృథుచక్రవర్తి కలిగినటువంటి విశేషాన్ని చెప్తున్నాడు. భగవత, భగవానుని పరికర్మ శుద్ధ సత్వ ఆత్మన, పరికర్మ శుద్ధ అంటే ఆ భగవంతుడి యొక్క ఆరాధన చేత సత్వగుణము, పరికర్మ శుద్ధ సత్వాత్మన, తను ఆ పరిశుద్ధమైనటువంటి ఆ సత్వగుణాన్ని ఆయన కలిగినటువంటి వాడై తస్య ఆ పృథువుకి తత్ అనుసంస్మరణ అనుభూత్య, తత్ ఆ భగవంతుని నిరంతరం సంస్మరణ, అంటే టు కంటిన్యూస్లీ ఫాలో అని, సంస్మరణ బాగుగా కంటిన్యూస్గా వదలకుండా భగవంతుడి పాదాలు, భగవంతుడి సాకారం, భగవంతుడి యొక్క విశ్వవిస్తారం ఇవన్నిటినీ కూడా తాను తన యొక్క ఆ మంత్రాల ద్వారా, ఆ పద్యాల ద్వారా, ఆ శ్లోకాల ద్వారా, ఆ భావనల ద్వారా దాన్ని అంతటినీ కూడా అనుసంస్మరణ్ కంటిన్యూస్లీ స్మరిస్తూ అనుపూర్త్యా, దాని చేత అతని మనసు అంతా కూడా కంటిన్యూస్లీ పూర్త్యా పూరింపబడేటువంటి స్థితిలోకి ఆయన వెళ్ళాడు అనయ. ఇటువంటి భక్తి చేత, ఇటువంటి భావన చేత ఆయనకి ఏం కలిగిందంటే విరక్తిమత్, విరక్తిమత్ ఆ మతి అంటే ఆ బుద్ధి, ఆ మనసు వైరాగ్యం చెందేసింది. ఆ వైరాగ్యంతో చెందినప్పుడు జ్ఞానం అభూత్, అప్పుడు వెంటనే తనకి ఆ ఆత్మజ్ఞానం అనేటువంటిది కలిగిందయ్యా. ఎప్పుడైతే ఆత్మజ్ఞానం కలుగుతుందో నిశితేన, ఆ ఆత్మజ్ఞానం నిశితంగా ఉంటుంది, అంటే కఠినంగా ఉంటుంది, తీక్షణంగా ఉంటుంది ఆ ఆత్మజ్ఞానం. దాని చేత సంశయ పదం, ఆయనలో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి సంశయాలన్నీ కూడా
ఛేదించబడిపోయాయి, చిచ్ఛేద ఛేదించబడిపోయాయి. సంశయపదం నిజ జీవకోశం, తన జీవం తాను పరమాత్మ స్వరూపమైనటువంటి జీవుణ్ణి నా చుట్టూ ఇవన్నీ కూడా మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, దేహం ఇవన్నీ ఆక్రమించేసుకునేటువంటి ఆ భావం నుంచి ఆయన బయటపడ్డాడయ్యా అని చెప్పిన తరువాత ధీరధిగతాత్మా గతిర్నిరీహ తత్తత్యజేచ్ఛి నదిదం వయునేనయేన తావన్నయోగగతిభిర్యతి అప్రమత్తో యావద్గదాగ్రజ తథాసు రతి అకుర్యాత్. ఈ విధంగా చిన్న అన్యధీహి, అన్యమైనటువంటి బుద్ధి అంటే బుద్ధిలో అనేక రకాలైనటువంటి వచ్చి మనం పడుతూ ఉంటాయి. కానీ మన బుద్ధిలో ఏదో మనం చేసుకున్న శాస్త్రాలు, మనం చేసినటువంటి ఉద్యోగాలు, మన సంపదలో, మనకి సంబంధించినటువంటి మనుషులకి సంబంధించినటువంటివో, మనం చేస్తున్నటువంటి భక్తిభావంలో ఇవి అన్నీ కూడా మన బుద్ధిలో పెరిగిపోతూ ఉంటాయి కదా. అటువంటివన్నీ చిన్న అన్యధీహి, అటువంటి బుద్ధులన్నీ కూడా చిన్న నాశనం అయిపోవాలి, అవన్నీ కరిగిపోవాలి. ఆ విధంగా ఆయన అధిగత ఆత్మగతి, అవన్నీ ఎప్పుడైతే పోయాయో ఆ బుద్ధి, ఆ మనసు, అహంకారం ఒక స్ఫటికంలాగా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. దాంట్లో కానీ ఏవైనా మరకల్లాగా ఉన్నాయనుకోండి, స్ఫటికంలో ఏవైనా ఏ పొటాషియం బెరమాంగనేటో మరొక మినరల్లో ఉంటే కలర్స్ వచ్చేస్తూ ఉంటాయి. కలర్స్ రాగానే అబ్బో ఎంత బాగుంది అనుకుంటాం. కలర్ఫుల్గా ఉండడం కాదు, కలర్లెస్గా ఉండడం. ఏ విధమైనటువంటి రంగులు, ఏ ఎండగా గొడుగు పట్టేటువంటి విధానాలు మనిషికి ఉండకుండా ఒక గొడుగే పట్టాలి, అది భగవంతుడు గొడుగే అయి ఉండాలి. మన ఆ శుద్ధ స్ఫటికం లాంటి మన మనసు బుద్ధుల్లోనూ భగవంతుడి యొక్క ఆ శుద్ధ సాత్వికమైనటువంటి ఆ భావన మాత్రమే ఉండాలి. అలాగ ఆయన అధిగత ఆత్మగతి, ఆ ఆత్మ యొక్క లక్ష్యం తెలుసుకున్నటువంటి వాడై ఉన్నాడు. అప్పుడు ఆయనకి నిరీహ, ఏ విధమైనటువంటి కోరికలు లేనటువంటి వాడిపై ఉన్నాడాయన. దానిని తత్యజే, దానిని ఆయన విడిచేశాడు. దేనిని? ఆ జీవభావం ఉన్నంత వరకు కూడా కామన్లు ఉంటూ ఉంటాయి. ఇది హయ్యర్ స్టేజ్లో కూడా జరుగుతూ ఉంటుంది. అంటే మనసు శుద్ధమైపోయింది, అంతఃకరణ చతుష్టయం అంతా కూడా క్లీన్ అయిపోయింది, మనలో భక్తిభావం జరిగింది, ఆత్మజ్ఞానం కలిగింది అనేటువంటిది ఉన్నా కూడా ఇంకా జీవభావం ఉంటుందిగా. అంటే నేను శరీరాన్ని ధరించి ఉన్నాను అనేటువంటి భావం ఉంటుందిగా. నా శరీరంలో నా అంతఃకరణం శుద్ధైంది, నాకు భక్తి కలిగింది, నాకు ఇది కలిగింది, నాకు అది కలిగింది, నా జ్ఞానం కలిగింది, నాకు కలిగింది అనేటువంటి ఇంకా ఆ నాకు, నాది అనేటువంటి ఆ భావాలు కూడా నావే అనుకుంటూ ఉండేటువంటి ఆ స్థితిని జీవభావం అంటారయ్యా. అటువంటి జీవభావాన్ని తత్యజే, ఆ జీవభావాన్ని కూడా ఆయన వదిలేసేట. కానీ మనలాంటి మానవులందరూ ఏం చేస్తూ ఉంటామంటే ఏదో కాస్త సాధన చేసుకున్నాం, ఏదో 4 శ్లోకాలు 4 పద్యాలు చదువుకుని అబ్బాయి ఎంత బాగున్నాయండి, పోతన గారు ఎంత రాశాడండి, వ్యాస మహర్షి అంత అద్భుతమైనటువంటి విశేషాలు చెప్పాడండి అని చెప్పి మనసులో ఆనందించేస్తూ ఉన్నప్పుడు మనకి ఇంకా జీవభావం పోలే. ఇంకా నా మనసులో అబ్బో దీన్ని నేను ఎంజాయ్ చేస్తానని, ఈ పద్యంలో ఇది ఉంది, ఇది ఇలా ఉంది, అలా ఉంది అనేటువంటి ఇంకా నేను నాకు కలిగినటువంటి అనుభవాలు అనుకుంటూ ఉండి మళ్ళీ టీవీలో సినిమాలు వార్తలు మిగతా గందరగోళాల్లోనూ ఉండేటువంటి విషయాన్ని దాన్ని భక్తి అనరు. భక్తి ఈజ్ కంటామినేటెడ్ విత్ సో మెనీ హండ్రెడ్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటూ ఉంటారు. కాబట్టి భక్తి అనేటువంటిది అనుస్మరణ, కంటిన్యూస్లీ కూడా సంస్మరించేటువంటి ఒకానొక దివ్యమైనటువంటి అమృతధార స్వరూపం లాంటిది. దానివల్ల వైరాగ్యం కలుగుతుంది, దానివల్ల ఆత్మజ్ఞానం కలుగుతుంది అని చెప్పి భక్తి యొక్క ఆ విస్తారాన్ని, ఆ భక్తిలో ఉండేటువంటి కాన్సన్ట్రేటెడ్ స్థితిని వేదవ్యాస మహర్షి పృథు చక్రవర్తిని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని అందులో ఏ విధంగా జరిగింది అనేటువంటి విశేషాన్ని మైత్రేయ మహర్షి ద్వారా విదురుడు లాంటి మహానుభావుడికి చెప్పిస్తూ ఉన్నాడు.
ఈ విధంగా జీవభావం అచ్ఛిన్నతే, ఎప్పుడైతే ఆ జీవభావం పోయిందో అప్పుడు యతి, యతనశీలుడైనటువంటి ఆ సాధకుడు యతి, అటువంటి భావంలోకి వచ్చినటువంటి యతులు అంటారు. అప్పుడు యోగగతిభి, అలాంటి పరిస్థితిలో ఇంకొక పెద్ద డేంజర్ ఒకటి ఉందయ్యా విదురా, అదేమిటంటే యోగగతిభి, ఈ యోగసిద్ధులు వచ్చేస్తాయి. అప్పుడు వెంటనే ఈ యతులకి ఆ యోగసిద్ధులు వస్తాయి, అణిమాది సిద్ధులన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ఎప్పుడంటే ఎంత జరిగిన తరువాత అప్పుడు వస్తాయి. మనం ఏమనుకుంటామంటే మామూలుగా నాలాంటి వాడు పిచ్చివాడు ఏవో కబుర్లు చెప్తూ ఉన్నప్పుడు, ఏమండి మీరు యోగసిద్ధులు అవి వస్తాయి, వాటిని గురించి మీరు అది బొందా, మనకేమో అరటిపండు సగం అరటిపండు గుళ్ళోకి వెళ్తే అరచెక్క నాకు వెనక్కి ఇవ్వలేదు, నేను వెళ్తే హారతి ఇవ్వలేదు, నన్ను వీడు చూడలేదు అనేటువంటి దుష్టమైనటువంటి మనస్తత్వంతో కలిగినటువంటి మన్నాడి భక్తులకు అష్టసిద్ధులు వస్తాయా? ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి కబుర్లు మొట్టమొదట మానేయాలి. భాగవతం ఏం చెప్తోందో చాలా జాగ్రత్తగా ఆ క్రమంగా ది స్టెప్స్ హౌ వన్ హ్యాస్ టు ప్రొజెక్ట్ హిమ్సెల్ఫ్, అది ఎంత కఠినతరమైనటువంటిదో, ఎంత ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలో, ఎంత శ్రద్ధ ఉండాలో, ఎంత యత్నశీలత ఉండాలో అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. ఎటువంటి పృథుచక్రవర్తికి ఓ విదురా యోగగతిభి, యోగసిద్ధుల చేత, యోగసిద్ధులు వచ్చేసే రెడీగా గుమ్మం దగ్గర ఉన్నాయి, అవన్నీ చూడగానే అప్రమత్త ఏమాత్రం ప్రమత్తత, అజాగ్రత్త లేకుండా అప్రమత్తతగా ఉన్నాడు. ఈ సాధకులందరూ కూడా అలా అప్రమత్తతతో ఉండాలయ్యా. అలాగ అప్రమత్తత లేనటువంటి వాడు తావత్, అంతవరకు కూడా వాడు ఆ వాటిని చూడగానే ఇంక వాటి మీద పడిపోతాడు. పడిపోయేటువంటి వాడికి వచ్చేటువంటి నష్టం ఏమిటో తెలుసా? ఈ అష్టసిద్ధులు ఎప్పుడైతే వీడికి వచ్చాయో అప్పుడు వాడికి పెద్ద డేంజర్గా ఒక దురదృష్టం వాడికి అంటుకుంటుంది. అదేమిటి అంటే గదాగ్రజా కథాసు రతిం న కుర్యాత్, వెంటనే వాడు శ్రీహరి యొక్క గాథల మీద ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపించకుండా రకరకాలైనటువంటి అష్టసిద్ధుల యొక్క ప్రచారాన్ని, అష్టసిద్ధుల్ని ప్రదర్శించేటువంటి స్థితిలోకి వాడు వెళ్ళిపోతూ ఉంటాడు. కాబట్టి ఈ ప్రయత్నాన్ని పృథుచక్రవర్తి చేయకుండా చాలా అప్రమత్తంగా ఉండే శ్రీహరి యొక్క కథల మీదే రతి పెంచుకున్నాడయ్యా అన్నాడు. రేపటి కార్యక్రమంలో ఇంకా ఆయన ఏం చేశాడు అనేటువంటి విశేషాన్ని చూద్దాం.